గతంలో చూసుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండి ముఖ్యమంత్రిగా వచ్చారు. ఉమ్, ఆయన కూడా ఎటువంటి మంత్రి పదవి చేయలేదు. ఇప్పుడు మనం చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు కూడా ఎమ్మెల్యే నుంచి ముఖ్యమంత్రి పదవికి వచ్చారు. ఉమ్. సో వీళ్ళిద్దరు జాతకాలలో ఎక్కడైనా కనెక్ట్ ఉందా? అంటే ఆయన మనకు ఒక స్థాయికి వెళ్ళి ఆయన ఆయన ఓ 20 పరమపదించారు. సంవత్సరాలు కష్టపడ్డారమ్మా. 20 సంవత్సరాలు చేశారు. ఆఖరిలో పాదయాత్ర చేశారు. పాదయాత్ర మించిన బలం కొట్టలేదమ్మా రాజకీయ రంగంలో. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఎక్కడి నుండో పాదయాత్ర చేసుకుని వచ్చారు. ఒక స్టేట్లో కర్ణాటకలో గెలిచారు, మళ్ళీ ఇప్పుడు తెలంగాణ గెలిచారు. ఇదంతా పాదయాత్ర ఇంపాక్ట్ లేకుండా ఇవ్వలే కదా. సో ఇదేంటి, ఈ పాదయాత్ర చేసిన తర్వాత రిజల్ట్ వచ్చింది ఆయనకి. సో సంథింగ్ యూ హ్యావ్ క్లోజ్లీ వెంట్ టు పబ్లిక్. ప్రజల మధ్యలోకి వెళ్ళి వాళ్ళ కష్టాలు తెలుసుకుని, నీ కష్టానికి ఇది ఆన్సర్ అమ్మా, ఇది నేను చేస్తానని కమిట్మెంట్స్ తీసుకుని బయటకు వచ్చేసరికి ఆయన గెలిపించారు అందరూ. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడాను పాదయాత్ర చేసి నేను మీ కష్టాలు నేను టేక్ ఆఫ్ చేసుకుంటానని చెప్పి ఒక కమిట్మెంట్ ఇస్తే వాళ్ళకి ఒకసారి ఛాన్స్ ఇచ్చారు. ఒకసారి ఛాన్స్ ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ టైం చూద్దాం ఆయన జాతకం చూసినప్పుడు. సో అలా ఏంటంటే ఈయన రేవంత్ రెడ్డి గారు కూడా లాస్ట్ ఏప్రిల్ నుండి శని బలం పెరిగేసరికి ప్రజల్లోకి వెళ్ళాడు ఆయన. వెళ్ళి కనెక్టివిటీస్ని పెంచుకున్నాడు ఆయన. వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏంటి, మనం ఏం చేయాలి, వాళ్ళు మీకు ఎక్కడెక్కడ మోసం చేస్తారో చెప్పాడు, మనం ఎక్కడెక్కడ దాన్ని కరెక్షన్ చేయగలుగుతామని చెప్పాడు. ఇలా ప్రజల్లోకి వెళ్ళి చెప్పడం, ఎలా వెళ్ళాలో ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్ళి చేసుకుంటూ వచ్చారు. సో ఇవన్నీ అంటే ప్రజలు కనెక్ట్ అయితేనే మనకు ఓటు పడుతుంది. మనకు లేకపోతే ఎంత డబ్బు ఇచ్చినా కూడా వాడికి ఎవరిని వేస్తే వాడికి వేస్తారు. సంబడి ఓ పొలిటీషియన్ అదే రోజు చెప్పారు ఇదే మాట, మేము ఇచ్చినా వాళ్ళు ఇచ్చినా వాళ్ళు ఏ ఇచ్చినా కూడా వాళ్ళకి ఏం నచ్చుతుందో అది వేస్తారండి, వాళ్ళతో కనెక్ట్ అవ్వాలంటే ఇంకేం లేదు ఇక్కడ. సో అట్లా ఈ 6 నెలలు ఆయన చేశారు. ఏప్రిల్ నుండి మొదలెట్టారమ్మా సీరియస్గా. చాలామంది తెలియదు, చాలామంది సర్ప్రైజ్ అండి, కాంగ్రెస్ లేదు కదా ఎలా సీఎం అయిపోయింది, కాంగ్రెస్ అనేది లేదు అనే ఒక భావన ఉందేమో. బట్ ఆ ఏప్రిల్ నుండి ఈయనకి శని బలం పెరగానే ప్రజాదరణ పెంచుకుంటూ జాగ్రత్తగా ముందుకెళ్ళారు కాబట్టి ఈ వాజ్ సక్సెస్ ఇన్ దట్ వే. సో ఇలాగ మీరు అన్నట్టు ఎమ్మెల్యేగా డైరెక్ట్గా సీఎం అయ్యారు అంటే, ఎమ్మెల్యేగా ఉండి సీఎం అయ్యి ఇంకే పదవి తీసుకోకుండా అయిన వాళ్ళు ఓకే, అదొక లక్ అనుకోవచ్చు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏదో పదవి తీసుకున్నారని నాకు తెలియదు సెంటర్లో కానీ, బట్ ఈయన ఇలాగ వచ్చారు. సో మెనీ పీపుల్ ఆర్ దే లైక్ దట్, అంటే ఛాన్స్ అదొక లక్ అనుకోవచ్చు అంతే. సో అదే చూద్దాం, అది అన్నాళ్ళు ఉంటుంది ఏంటి సంగతి, వీ హావ్ టు సీ.